ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించండి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. రానున్న 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏది హైదరాబాద్ పారిశుద్ధ్యం అనేటువంటి అంశాల మీద మాట్లాడిండు. హైదరాబాద్లో సరే మిగతా పర్యావరణం విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం కొంత బెటర్ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఏది రాజస్థాన్, కర్ణాటక, ఇంకొక 2 రాష్ట్రాలు టాప్ 4లో ఉన్నాయి. తెలంగాణ అందులో లేదు. అట్లా అని చెప్పి కింద కూడా లేదు. హైదరాబాదు మురుగునీటి వ్యవస్థను కనుక ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో మూసి బారేదే హైదరాబాద్ జనం తానం చేసి మూత్ర విసర్జన చేస్తేనే మూసి వారుతుంది. మూసిలో 60% నీరు ట్రీట్ కాకుండా అంటే శుద్ధి చేయకుండా మూసిలో వదిలిపెడుతున్నటువంటి నీళ్ళు 60% నీళ్ళు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ నుంచి 1927 మిలియన్ లీటర్స్ డ్రైనేజ్ ఒక రోజుకు బయటికి వచ్చేటువంటిది. ఇంత డ్రైనేజ్ బయటకు వస్తే మనం ఎంత శుద్ధి చేయగలుగుతున్నామంటే 700 MLDని శుద్ధి చేయగలుగుతున్నాం. మరి మన కాడున్న ఎస్టీపీలు ఇంతే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 39 ఎస్టీపీలు ఏర్పాటు చేసి ఈ సామర్థ్యాన్ని మరో 1200 MLD సామర్థ్యాన్ని పెంచి తద్వారా దీన్ని మొత్తానికి రీచ్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే విషయం ఏంటంటే జనాభా పెరుగుతుంది. ఈ 39 ఎస్టీపీల ద్వారా కూడా వచ్చేటువంటి సామర్థ్యం రేపటి అవసరాలకు సరిపోయేది కాదు. ఈ తాత్కాలికంగా ఇప్పుడు మందం ఏది పుటపుటాలను దంచి పోసుకున్నట్టు పుండు మీద పుటపుటాలను చల్లి పోసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఏ పూట కాపూట కార్యక్రమే. శాశ్వత పరిష్కారం మాత్రం లేదు. అప్పట్లో నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థ తప్ప అదనంగా డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోగా ఉన్న డ్రైనేజీలు నాలాలను కబ్జా పెట్టి మొత్తం డ్రైనేజీ వ్యవస్థను అస్తావ్యస్తం చేశారు. మూసీలో 60% నీరు శుద్ధి చేయకుండా పంపిస్తున్నటువంటి నీరు, అనేకమైనటువంటి పరిశ్రమలు, వ్యర్థాలు ఇవన్నీ కూడా దీంట్లోకే పోతా ఉన్నాయి. ఈ ఎస్టీపీల ఏర్పాటు ద్వారా కొంత శుద్ధి చేయొచ్చు, కాకపోతే శాశ్వత పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో తాత్కాలిక అవసరాన్ని తీర్చే విధంగా నిన్న చర్చ జరిగింది. అది శాశ్వత అవసరాలు తీర్చే విధంగా ఏదైనా చర్చ ఉంటే చేయండి. దానికి మూసీ ప్రక్షాళన సమంజసము, మూసీ ప్రక్షాళనే చేయాలి అని అనుకుంటే మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా ఎక్కడ చేయాలి మూసీ ప్రక్షాళన? అక్కడ కాదు, ఈ హైదరాబాదు నుంచి ప్రక్షాళన చేయబడ్డటువంటి నీళ్లు పోతే మనం ఎక్కడ కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇక్కడనే మంచి నీళ్లు పంపిస్తే